పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది తెలంగాణ సంబంధించినటువంటి అభివృద్ధి చెందామనే చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, ప్రపంచ అవనికలో 200 దేశాలు 193, 196, 197 ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ఎన్రోల్మెంట్ చేసినాయి. ఇంకా స్వతంత్రం రాని దేశాలు, కొన్ని దేశాల గుత్తాధిపత్యం ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. సరే సుమారుగా 200 అనుకుందాం. 200 రిపబ్లికన్ కంట్రీస్ ఉన్నాయి అనుకుందాం. సో అందులో తెలంగాణ రాష్ట్రం ఒకటి. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్తా ఉన్నారు. సో భారతదేశంలో 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని మనం ఇప్పుడు అనుకునేది. సో వరల్డ్లో 200 దేశాల్లో 4 ఆర్థిక వ్యవస్థకు వెళ్ళిందని, 1కి వెళ్ళిద్దని, ఇప్పుడు 6లోకి వచ్చింది. నా ఉద్దేశం ఇంకా చాలా వెనకబడుతుంది. ఎందుకంటే అంగర్ సూచి చూసినా, సంతోష్ సూచి చూసినా, ఇంకా అక్షరాస్యత సూచి చూసినా, ఇంకా పేదరికని సూచి చూసిన పారామీటర్స్లో, ఇంకా త్రాగునీరు సూచి చూసినా, సాగునీరు పారామీటర్స్ చూసినా, ఏవి చూసినా కూడా ఏవి కూడా 50కి 70కి ఏది తక్కువ లేవు. ఏదో ఒక దాంట్లో 44 ఉంటే చాలా మురిసిపోయాను నేను. 44కి వచ్చిందే భారతదేశం స్టేజ్ అని. అంటే వరల్డ్ లెవెల్లో ఇచ్చేటువంటి అనేక సర్వే రిపోర్ట్స్ కానీ, అనేక జర్నల్స్ కానీ ఇచ్చేటువంటి రిపోర్ట్స్ భారతదేశం వీళ్ళు చెప్పినటువంటి విధంగా లేదనేది సుస్పష్టం అవుతా ఉన్నది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. పెద్దలారా మిత్రులారా, ఇది పరిస్థితి. సో దేశాన్ని అట్లా ఉంచండి. మళ్ళీ సందర్భం వస్తే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 80 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయట, దాన్ని 100 కోట్లకు పెంచుతారట. అంటే ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారా, పేదరికంలో నెట్టేస్తున్నారా పాలకవర్గాలు? ఈ సిస్టమ్ ఆనంతకాలం ఇంతే ఉంటుంది. రాజకీయ పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు అన్నీ కూడా ఎవరి ప్రయోజనాల కోసం ఉంటున్నాయి? దేశ మౌలిక స్వరూపాలు, మౌలిక అవసరాలను గుర్తించకుండా వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చేస్తున్నారు. దేశంలో కుల జనగణన జరగాలి, దేశవ్యాప్తంగా జరిగి కులాల వారికి పంపిణీ జరగాలి. ఇప్పుడు దాకా చాలా ఐటమ్స్ చెప్పుకొచ్చారు కదా. సోషలిజం అని, కమ్యూనిజం అని, క్యాపిటలిజం అని, ఫ్యూడలిజం అని, లేకపోతే టూరిజం అని, సెల్ఫిజం అంట. వాడు ఏది చేస్తే అది సెల్ఫిజం. ఫ్యూచరిజం అంట, భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు, ఆయిజం. సో రకరకాల ఐజాలు వచ్చేసినాయి. ఇంపీరియలిజం, మర్కెంటైలిజం, ఫుడ్డిజం, తినటం వాడికి అదొక ఇజం. క్లాతిజం అంటే బట్టలు కొనుక్కోవటం ఇజం. బంగారిజం, గోల్డిజం, బంగారం కొనుక్కోవటం ఇజం, అదకిజం. అసలు ఎవరికి నచ్చింది వాటిలాగా తయారైంది. అందుకోసమే మేము స్పష్టంగా కోరుతా ఉన్నాం, దేశవ్యాప్తంగా సకల కుల జనగణన జరిగి కులాల వారీగా పంపిణీ చేయండి. ఇంకేమైనా పొరపొచ్చాలుంటే ఏమంటారు అప్డేట్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి దేశ అభివృద్ధికి మూలాలకి బాటలు వేయాలి, అవైపు అడుగులు పడాలి. ఇక తెలంగాణ రాష్ట్రానికి వద్దాం. బంగారు తెలంగాణ ఒక ఆయన అంటాడు, గ్రీన్ తెలంగాణ ఒక ఆయన అంటాడు, హరిత తెలంగాణ ఒక ఆయన అంటాడు. మేము సమగ్ర అభివృద్ధి చెందిన తెలంగాణ, సంతులిత అభివృద్ధి చెందిన తెలంగాణ, రాష్ట్రంలో ఒక పేదరికం, దేశానికి కూడా ఇది వర్తిస్తుంది, రాష్ట్రంలో పేదరికం లేని తెలంగాణ అని మేము కోరుతా ఉన్నాం. స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు గడుస్తున్నా, తెలంగాణ ఏర్పడి పుష్కర కాలం దాటుతున్నా, అంటే 12 సంవత్సరాలు దాటినా ఇంకా పేదరికం ఈ రాష్ట్రంలో ఉండనే ఉన్నది. సో నేను చెప్పాల్సి వస్తే బీసీ ఉపకులాలకు సంబంధించి 100కి మనం గత వీడియోస్లో చెప్పాం, మళ్ళీ ప్రస్తావించడం 100కి 29% బీసీలు అభివృద్ధి చెందారని తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు వేసినటువంటి కమిషన్లు, పుట్టుస్వామి కమిషన్ లాంటివి తెలియజేస్తా ఉన్నాయి. అవి కాకుండా ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్స్ కొన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పుష్కర కాలం అవుతుంది వచ్చి, తెలంగాణ వచ్చి అధికారంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు బ్యాండ్ మేళం బ్యాచ్లతోని, సన్నాయి వాయిద్యాలతోని టపాసులు పేలుస్తూ విశేష ప్రగతిని సాధించింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఆయా వర్గాలు చెప్తూ ఉంటాయి. ఇది కథ. సో తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు వర్గాల ప్రజల జీవన ప్రమాణ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను, తెలియజేస్తా ఉన్నాను. నేను కొన్ని మౌలిక వస్తువులకు సంబంధించిన అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇందులో మరుగుదొడ్లకు సంబంధించింది. వాష్రూమ్ అంటారు, మరుగుదొడ్డి అంటారు, లెట్రిన్ అంటారు, వివిధ పేర్లతో పిలుచుకుంటారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 100కి 13% మందికి మరుగుదొడ్లు లేవు. ఇది కేవలం ఒక సౌకర్యం సంబంధించిన అంశంగానే మనం చూడలేం. ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది, ప్రజల గౌరవానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవానికి సంబంధించింది, ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం, మహిళల భద్రతకు సంబంధించిన అంశంగా దీన్ని చూడాలి. ఇక బహిరంగ మలమూత్ర విసర్జన అనేక రోగాలకి, పబ్లిక్ హెల్త్కి కారణమవుతున్న పరిస్థితి మనం మెడికల్ సైన్స్కి సంబంధించి మనం గతంలో న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా మనం చెప్పాం. సో అది కార్యక్రమం. సో 100కి 100% మరుగుదొడ్ల నిర్మాణం జరగాలి. నిర్మల పురస్కారాలు ఇచ్చేది, ఇలా అడ్రస్ కూడా లేదు, అంతా అయిపోయిందని పాలకవర్గాలు అంటున్నాయి. మళ్ళీ ఇంకొక వైపు
ప్రభుత్వ నివేదికలేమో లేవనేది 100కి 13% మందికి మరుగుదొడ్లు, 100కి 13% కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు అనేది సారాంశంగా ఉన్నది. ఇక స్కూల్స్‌లో, కాలేజీల్లో, ఆయా ఆఫీసులలో అయితే అసలు అడ్రస్సే ఉండదు. ఉండనే ఉండవు. వాడొక టిక్కీ గది తీసుకొని ఆఫీస్ చేస్తాడు. మరి పాస్‌కి ఎక్కడికెళ్ళాలి, వాష్‌రూమ్‌కి ఎక్కడికెళ్ళాలో అడ్రస్సే ఉండదు. కొన్ని ఆఫీసులు పర్లేదు. ఇట్లాంటి దరిద్రాలన్నీ ఉన్నాయి. అది రాష్ట్రంలోనే దేశంలో కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం చర్చిస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం అంశం చెప్తా ఉన్నాను. అది అట్లుంచితే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో కరెంటుకు సంబంధించి వచ్చినప్పుడు 100కి ఇప్పటికీ 6.56% మందికి కరెంటు సౌకర్యం లేదు. ఇది కేవలం కరెంటు లేని అంశంగానే మనం చూడలేం. ఇది పిల్లల చదువులకు సంబంధించింది. సో, దోమలకు సంబంధించిన అంశం. ఇది వేసవికాలం చెమటకి సంబంధించిన అంశం. పని చేస్తే చెమట రావటం వేరు. ఇంట్లో కూర్చున్నప్పుడు కొంచెం అలసిపోయి సాయంత్రం వచ్చి ఒక టీవీ చూద్దాం, ఒక ఫ్యాన్ వేసుకొని కొంచెం ప్రశాంతంగా రిలాక్స్ అయిదాం అనేటువంటి సమస్యకు సంబంధించింది. కరెంటు లేకపోవడం అనేది ఉపాధికి సంబంధించింది, జీవన ప్రమాణాలకు సంబంధించింది. ఇవాళ రేపు కరెంటు లేకుండా జీవించలేని పరిస్థితి. కరెంటు మీదనే ఉపాధి, విద్య, పిల్లల చదువు ఇవన్నీ డిపెండ్ అయి ఉన్నాయి. కంప్యూటర్ దాకా ఇదే డిపెండ్ అయి ఉంది. సెల్ ఫోన్ దీని మీదనే డిపెండ్ అయి ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా. సో, మరి తెలంగాణ రాష్ట్రంలో 5.56 ఫ్యామిలీస్కి ఈ కరెంట్ లేదని, అంటే ఇది 6.56 లక్షలు మందికి కరెంట్ లేదట. అంటే ఇది 100కి 5.8% మందికి, అంటే 100కి 5.8% మంది కరెంట్ లేదట తెలంగాణ రాష్ట్రంలో. ఆదివాసీ గూడెలు కానీ ఏదైనా కానీ ఇది రాష్ట్రంలో పరిధిలోనే వస్తుంది కదా. ఇక త్రాగునీరుకి సంబంధించి వస్తున్నాను. త్రాగునీరుకి సంబంధించి ఇప్పటికీ 100కి 21.2% మందికి నీళ్లు ఉంటాయి, త్రాగునీరు ఉండదు. 100కి 21.2% కుటుంబాలకు పరిశుభ్రమైనటువంటి నీరు లేదు. ఫ్లోరైడ్ కంటెంట్ ఉండకూడదు. ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటే పళ్ళు గారెపడతాయి, నడుములు ఇవన్నీ వంగిపోతాయి. 20 ఏళ్ళకే ముసలోళ్ళు అయిపోతారు. అది ఫ్లోరైడ్ కంటెంట్. ఇక బ్యాక్టీరియా, వైరస్ ఉండకూడదు. ఆ నీళ్లు తాగితే జబ్బులు వస్తాయి. ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగితే జాతరలు, తిరణాలప్పుడు కలరాలు వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దాంతో పాటు పెద్దలారా, మిత్రులారా, ఇంకా ఏం చెప్పదలుచుకున్నానంటే త్రాగునీటి సమస్యకు సంబంధించి వచ్చినప్పుడు ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగితే టైఫాయిడ్ వస్తుంది, ఇంకా కామెర్లు వస్తాయి, కొన్ని రకాల కామెర్లు వస్తాయి. ఇట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాధుల బారిన పడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో, త్రాగునీరుకి సంబంధించి 21.2% మంది ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో త్రాగునీరు లేదు. నీళ్లు ఉంటాయి కానీ తాగే నీళ్లు ఉండవు. సముద్రం నీళ్లు ఉంటాయి, తాగుతామా? ఉప్పు నీళ్ళు కదా. అట్లనే బ్యాక్టీరియా ఉన్నది, వైరస్ ఉన్న నీళ్లు, లేకపోతే కలరా వచ్చేటువంటి నీళ్లు, లేకపోతే ఫ్లోరైడ్ ఉన్నటువంటి నీళ్లు, ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న నీళ్లు, రకరకాల నీళ్లు ఉన్నాయి. సో, కొన్ని ఉప్పు నీళ్ళు ఉంటాయి, కొన్ని సవ నీళ్ళు ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం త్రాగునీరు అనేది ఇలా ప్రధానమైంది. కొన్ని పథకాల పేరుతో గడుస్తున్నారులే కానీ అది 100% రీచ్ కాలేదు. అది భవిష్యత్తులో కొనసాగాలి. మిషన్ భగీరథ పేరుతో ఒక ప్రయత్నం చేశారు కానీ 100% అది కూడా రీచ్ కాలేదని చెప్పేసి గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వాల రిపోర్ట్లు చూసినప్పుడు మనకు అర్థమవుతుందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆర్థిక పరిస్థితులకు సంబంధించి వచ్చినప్పుడు ఇప్పటికీ అప్పులు చేయాల్సి వస్తే 6.5%, 100కి 6.5% కుటుంబాలు లోకల్ భూస్వాముల దగ్గర, మనీ లెండర్స్ దగ్గర, వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటా ఉన్నారు. ఇది 100కి 6.5% కుటుంబాలకు సంబంధించినట్టు తెలంగాణ ప్రజలకు సంబంధించింది. సో, ఇంకా అనధికారిక వ్యవస్థ కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకులు వెళ్ళి రుణ సదుపాయాలు కల్పించే కార్యక్రమం ఒకటి వెళ్ళాలి. సో, ఇది పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. సో, ఇది ఇట్లనే కొనసాగుతూ ఉన్నది. సో, ఇంకా అప్పులు, కుటుంబ అవసరాలకు అప్పులు చేస్తూ ఉన్నారు. ఇక ఇంకొక అంశం, కుటుంబ అవసరాలకు సంబంధించి అప్పులు చేస్తూ ఉన్నారు. 100కి 7% మంది పిల్లల పెళ్ళిళ్ళకి, వైద్యం ఖర్చుల నిమిత్తం అప్పులు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో, దేశానికి సంబంధించిన అప్పులు, రాష్ట్రానికి సంబంధించిన అప్పులు మనం చూస్తూ ఉన్నాం. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. దేశానికి సంబంధించిన అప్పు ప్రతి హెడ్ మీద 1,34,000 రూపాయల అప్పు ఉన్నదని చెప్పేసి 146 కోట్ల జనాభా ఉంటే ప్రతి మనిషి మీద ఇవాళ పుట్టిన పిల్ల దగ్గర నుంచి రేపు చనిపోయే ముసలివాళ్ళ దాకా ఎవరికైతే ఉన్నదో 99 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చే ముసలివాళ్ళ దాకా ఈ అప్పులు ఉన్నాయి. సో, ఇది 1 లక్ష ప్రతి తలకాయ మీద, ప్రతి మనిషి మీద 1,34,000 అప్పు ఉన్నది. అది కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం 7.5 లక్షలు, 7,20,000 కోట్ల నుంచి 7.5 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా 3.5 లక్షల కోట్లు తీసుకొచ్చింది అప్పు. ఇది 10 నుంచి 11 లక్షల కోట్ల అప్పు ఉన్నది. సో, ఈ అప్పు కూడా ప్రజల మీద పడుతుంది. ప్రజలు పరోక్ష పన్నులో, ప్రత్యక్ష పన్నులో ఏదో ఒక రూపంలో కడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జీఎస్టీలు ఇంకొక రూపంలో. సో, ఈ అప్పులు కాకుండానే
ఇంకా ప్రతి కుటుంబానికి 100కి 90 రైతులకు సంబంధించి గానీ, ఇతర వర్గాలకు సంబంధించి 100కి 90 నుంచి 90% అప్పుల ఊబిలో ఉన్నారు, ప్రభుత్వ అప్పులు గాకుండా. ఇంక ఈ చెప్పేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దేశంలో ఉన్నారంటే రాష్ట్రంలో కూడా ఉన్నారనే దాని అర్థంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సో, ఈ సామాజిక ఒత్తిళ్ళు, ఆరోగ్య ఖర్చులు కుటుంబాల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాయి. అప్పుల పాలు చేస్తా ఉన్నాయి. ఆ అప్పులు, వడ్డీలు, మిత్తిలు కట్టడానికే వాళ్ళ జీవితాలు ముగిసిపోతా ఉన్నాయి. ఇక ఇళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023, 24 ఎన్నికలైన తర్వాత 2023 ఎన్నికలైన తర్వాత ఏదైతే ఉన్నదో ఈ ఎన్నికల తర్వాత లోకల్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సుమారుగా ఏదైతే ఉన్నదో 80 దరఖాస్తు చేసుకోమని చెప్పినప్పుడు గ్రామ సభలు పెట్టినప్పుడు, డివిజన్ వార్డు సభలు పెట్టినప్పుడు 80 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 65 లక్షల మంది లబ్ధిదారులు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. అంటే ఇళ్ళ స్కేర్సిటీ ఎంత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇల్లు ఉన్న వాళ్ళకి సంబంధించి చూసినా కూడా 100కి 63.5% కుటుంబాలు 2 గదులతోనే జీవిస్తూ ఉన్నాయి. కేవలం ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు కేవలం 27.5% మందే 3 గదులు, 3 గదుల కంటే ఎక్కువ ఉన్నోళ్ళుగా ఉన్నారు. ఇంకా చాలా కుటుంబాలకు సంబంధించి పెళ్ళైనా, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళైనా, పిల్లలకి పిల్లలైనా అక్క గదులు 2 గదుల్లోనే మరి ఎట్లా కాపురాలు చేస్తారో, గోప్యత ఏందో, ఏమైనా హెల్త్‌కి సంబంధించిన అంశాలు ఏంటి, ఇంటి కోడళ్ళు వేరు ఇళ్ళ నుంచి వస్తారు, ఇంటల్లుడు వస్తే ఏంటి సంగతి అనేది ఇవాళ ప్రశ్నార్థకరంగా, ఆందోళనకరంగా ఉన్నది తెలంగాణ సమాజం ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఈ అంశం వర్తించిద్ది అనేది చెప్పొచ్చు ఇదే అంశం. సో, ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఇంటి పరిస్థితులకు సంబంధించి సో, జీవన ప్రమాణాల అసమానతలు తేడా చూపిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. చిన్న ఇళ్ళు కంటే కొంచెం వెసులుబాటు ఉన్న ఇళ్ళు ప్రభుత్వం అయితే కూడా 70 గజాలు ఇస్తుంది. పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి 2 టన్నుల కొద్దీ భూములు ఇస్తుంటుంది. కానీ ఎకరాల భూములు ఇస్తుంటుంది. మరి వీళ్ళకి 70 గజాలు ఇస్తుంది. ఒక 100 గజాలు, 200 గజాలు ఇవ్వండి, ప్రశాంతంగా 2 తరాలకు ప్రశాంతంగా జీవిస్తారు. మీ తాతగాడిది కాదు కదా. ప్రభుత్వ పోరంబోకు, ఎసైండు, భూతాన్ భూములు, ఇంకా అనేక బంచరాయి భూములు ప్రజలకు పంచే కార్యక్రమం చేయండి. పెద్దల చేతుల్లో నుంచి ఆ విధంగా ముందుకు పోవాలి. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ట్రాన్స్జెండర్ది ఇంకో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, వాళ్ళకి మౌలిక వసతులతో పాటు పెన్షన్లు ఏదో ఇస్తున్నట్టుగా ఉన్నది. కానీ సమాజంలో వివక్ష పోవాలి, వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వాళ్ళకి సంబంధించి ఏదైతే ఉందో ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఆపరేషన్లు ఏదో చేసుకునే కార్యక్రమం ఉంది. వాళ్ళ జనజీవన సమితిలోకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, వాళ్ళ చదువులకు సంబంధించి స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమం, సీట్లలో రిజర్వేషన్లు పెట్టే కార్యక్రమం, ఇవన్నీ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ముఖ్యంగా ఉపాధి, ఇల్లు సమస్య గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ సమాజాన్ని పట్టి పీడిస్తున్న పరిస్థితిని మనం ఈ సందర్భంగా చూస్తున్నామని తెలియజేసుకుంటూ, జీడిపి పెరగటం అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగటం తప్పితే రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారుల ఆదాయాలు పెరిగి వాటిని గ్రాస్ డొమెస్టిక్ స్థూల జాతీయోత్పత్తి పేరుతో లెక్కలు చెప్పటం అది కరెక్ట్ కాదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో, పెద్దలారా, మిత్రులారా, ఏదైతే ఉన్నదో ముఖ్యంగా వీటితో పాటుగా జీవన ప్రమాణాలు పెరగటం అంటే పౌష్టిక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తింటూ మాతా శిశు మరణాలు తగ్గించడం, ముఖ్యంగా ఏదైతే ఉందో ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉండటం, హాస్పిటల్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏదైతే ఉందో వాటిని పెట్టడం, విద్యావృత్తి సౌకర్యాలు కల్పించడం, వాష్రూమ్లు 100% కట్టడం, ఇల్లు 100% అందేలాగా చూడటం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ సేవలు అందేలాగా చూడటం, ఇది తెలంగాణ కథలో అభివృద్ధికి అధ్యాయంగా చెప్పొచ్చు. అంతే తప్పితే అట్టడుగు ఉన్న వర్గాలకి కనీస జీవన ప్రమాణాలు అందుకోలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిమంది పెట్టుబడిదారుల అభివృద్ధిగా చూపించి అదే జీడిపి, అదే స్టేట్ ఏమంటారు రాష్ట్ర ఆదాయం, జాతీయ ఆదాయంలాగా రాష్ట్ర ఆదాయం ఉంటుంది కదా అని అదే పర్ క్యాపిటల్ ఇన్కమ్గా చూపించడం సమంజసంగా అనిపించదు. ఎందుకంటే అసమానతలు అయితే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ అసమానతలకు సంబంధించి అయిపోయి ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.